నమస్కారం V97 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కల్లూరు గ్రామ సమీపంలో 44 హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు అక్కడికక్కడే మృతి. ఆడంబరానికి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎద్దేవా. ఘనంగా పివి నరసింహారావు 19వ వర్ధంతి వేడుకలు, మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర హాజరు. కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, పాల్గొన్న కామారెడ్డి శాసనసభ్యులు కాటపల్లి వెంకటరమణారెడ్డి. ఆదాయ పన్ను శాఖ దాడుల్లో తిరుమల తిరుపతి బాలాజీ దేవస్థానానికి చెందిన 16 మంది ధర్మకర్తల్లో ఆయన ఒకరు. ఆయన ఇంటిపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేయగా 128 కిలోల బంగారం, 150 కోట్ల నగదు, 70 కోట్ల వజ్రాలు దొరికాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరి గ్రామ సమీపంలోని 44 హైవేపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు అక్కడికక్కడే మృతి, ఒకరికి తీవ్ర గాయాలు. రైస్ మిల్ వద్ద బియ్యం పాలిష్ చేసుకుని గుత్తి మండలం మామిడూరు గ్రామానికి ట్రాక్టర్పై బియ్యం లోడ్ వెళ్తున్న ట్రాక్టర్ను వెనక వైపు నుండి ఒక ప్రైవేట్ వాల్వా బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లు ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి. మృతులు గుత్తి మండలం మామిడూరు గ్రామానికి చెందిన చిన్న తిప్పయ్య, శ్రీరాములు, నాగార్జున, శ్రీనివాసులు వాసులుగా పోలీసులు గుర్తించారు. बकरा है मेरा यो बाबा సైడ్ తక్కువ మడికండి వాళ్ళవి గొల్లవి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు చేస్తున్న సమ్మెలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడీల సమ్మె 12వ రోజుకు మున్సిపల్ సెంటర్లో వేసిన సమ్మె శిబిరంలో ప్రారంభమైంది. టెంట్లోనే నిరాహార దీక్షలకు కూర్చున్నారు.
నిరాహార దీక్షలను మిడ్ డే మీల్ వర్కర్స్ యూనియన్ నాయకురాలు కరక సుబ్బలక్ష్మి, సిఐటియు మండల అధ్యక్షులు గడిగట్ల సత్యబాబు ప్రారంభించారు. కొత్తగూడెం తెలంగాణ భవన్లో జరిగిన విలేకరుల సమావేశం జడ్పీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మాట్లాడుతూ సింగరేణిలో జరిగే ఎలక్షన్లో బాణం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని సింగరేణి కార్మికులకు మరియు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీబీజీకేఎస్ యూనియన్కి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు జడ్పీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి మరియు కౌన్సిలర్లు కార్యకర్తలు విలేకరుల సమావేశంలో తెలియపరిచారు. ఈ సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, బాలశెట్టి సుందర్రాజు, బండి నరసింహ, ప్రసాద్, చారి, సుధాకర్, కాజా బక్ష్, ఎం సూర్యనారాయణ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలియని పరిస్థితిలో కొంతమంది వెళ్ళడం కూడా జరిగింది. ప్రలోభాలకు గురి చేశారని కూడా తెలియపరుస్తా ఉన్నాను. నేను మా కొత్తగూడెం మున్సిపల్ కౌన్సిల్ తరఫున బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి ఖచ్చితంగా మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ 100% వారికి మద్దతుగా ప్రతి కార్మికుడికి కూడా బాణం గుర్తుకే ఓటు వేయాలి, మనం టీబీజీకేఎస్ని గెలిపించుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి మేమందరం ఒకటే మాట మీద ఈరోజు మీ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సింగరేణి కుటుంబాలకు ఎంతో సంక్షేమము అదేవిధంగా అభివృద్ధితోటి ముందుకు తీసుకుపోయినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. గౌరవ అధ్యక్షురాలు టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవిత గారు కూడా అప్పుడు మాజీ సీఎంగా ఉన్నటువంటి వారి నాన్నగారికి కార్మికులకు ఎన్ని బాధలైతే ఉన్నాయో అవన్నీ కూడా చర్చించి కార్మికులకు న్యాయం జరిగే విధంగా కూడా చూసిన ఘనత మన అధ్యక్షురాలైనటువంటి టీబీజీకేఎస్ అధ్యక్షురాలు కవిత గారు చేశారు. రేపు 27వ తారీఖు నాడు మన యూనియన్ ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో టీబీజీకేఎస్ కూడా చక్కటి పాత్ర పోషించి ఖచ్చితంగా టీబీజీకేఎస్ గెలుస్తుంది అని మేము గంటాబద్ధంగా తెలియపరుస్తూ ఉన్నాము. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కార్మికుల కోసం కారుణ్య నియామకాలే కానివ్వండి, అదేవిధంగా 10 లక్షల వాళ్ళకి లోన్లే కానివ్వండి, కార్మికుడు గనిలో దిగి పనిచేసి వచ్చిన తర్వాత క్వార్టర్స్లో ఉన్న వారికి ఏసీ సౌకర్యమే కానివ్వండి, ఇవన్నీ కూడా చేసినటువంటి ఘనత మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా మహిళలకి కూడా వారు ప్రతి ఒక్కటి కూడా బాగుండాలి అని చెప్పి మహిళలకు కూడా సంక్షేమాన్ని చేసిన ఘనత కూడా కేసీఆర్ గారిని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. మనం సింగరేణి ఈరోజు బాగుంది అంటే ఖచ్చితంగా అది కేసీఆర్ గారిది. ఆ హక్కుల్ని సాధించింది టీబీజీకేఎస్ అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కార్మికుడు ఆత్మసాక్షిగా మరొకసారి గుర్తు చేసుకోండి. ఏ యూనియన్ ఉన్నప్పుడు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి న్యాయం జరిగిందన్నది కూడా గమనించాలని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. ఇప్పుడు మా కౌన్సిల్లోనే తీసుకుంటే అంతేకాకుండా బీఆర్ఎస్ నాయకులలో కూడా కార్మికులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఈ రోజున కారుణ్య నియామకాలు కూడా వచ్చి చక్కగా పిల్లలు వారి ఉద్యోగం చేసుకుంటూ వారి యొక్క కుటుంబాలని పోషించుకుంటూ ఉన్నారు. ఈ ఘనత మొత్తం కూడా కేసీఆర్ గారి అటు కవితక్కదని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. కార్మికుల గొంతుక ఖచ్చితంగా టీబీజీకేఎస్ అని కూడా తెలియపరుస్తూ ఉన్నాను. కొంతమంది నాయకులు వారు ఎక్కడ అధికారం ఉంటే అక్కడికే పోతా ఉన్నారు. అంటే వారు
అధికారం ఉన్న దగ్గరికి పోతే మళ్ళా మనం నాయకులుగా కొనసాగవచ్చు అని పోతా ఉన్నారు. ఖచ్చితంగా కార్మికులు బుద్ధి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా టీడీసీ కేసు యూనియన్ నాయకులకు ఎంతైనా ఉందని కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఎందుకంటే అమ్మ పాలు దాగి అమ్మ రొమ్ము గుద్దినట్టుగా చేస్తున్నటువంటి నాయకులు ఈ రోజున అధికారంలో ఉన్న దగ్గరికి పోయి కండవలు కప్పించుకొని కార్మికులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా పోయి నాయకులు కండవలు కప్పించుకొని వచ్చారు. అది ఆడంబరానికే వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం చేశారని మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా శనివారం 12:35 సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ సొమ్మును మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దుర్వినియోగం చేశారని ఆయన ఆరోపించారు. కూరగాయల వ్యాపారస్తులకు అనుగుణంగా లేకుండా చేశారని అన్నారు. కనీసం అవగాహన లేకుండా మార్కెట్ను నిర్మించారని పేర్కొన్నారు. 37 కోట్ల రూపాయలతో నిర్మించిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిరుపయోగంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా కూరగాయల వ్యాపారస్తులు పలు విషయాలు మాజీ మంత్రి దృష్టికి తీసుకుని వచ్చారు. వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. కమిషన్ దాకా 40 మంది ఇష్యూలు ఇది ఓన్లీ ఫ్లవర్ స్టాక్ ఏమవుతా సార్ अच्छा మీరు అడిగి ఫ్లవర్ స్టాక్ అది సెల్ బయట పెట్టుకుంది వాళ్ళకు అలవాటు చేయాలి హోల్సేల్ మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 19వ వర్ధంతి వేడుకలకు మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర హాజరయ్యారు. పివి ఘాట్ వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో ఈటెల రాజేంద్ర మాట్లాడుతూ మాజీ ప్రధాని పివి నరసింహారావు దేశానికి చేసిన సేవలు అమోఘమని, ఆయన దేశానికి చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకుడు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు. స్వతంత్ర పోరాటంలోనే కాకుండా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆనాడు చంద్రాపూర్ కేంద్రంగా పోరాటం చేసినటువంటి బిడ్డ అప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్రంలో అనేకమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పోర్ట్ఫోలియో నిర్వహించి దేశ ప్రధానమంత్రిగా సేవలందించిన మహనీయుడు పివి నరసింహారావు. భారతదేశం ఆర్థికంగా కుంగిపోయిన సమయంలో దశ లేక దిశ లేక గుణాలుతున్న సందర్భంలో భారత ఆర్థిక వ్యవస్థని చక్కబెట్టడంలో, భారతదేశాన్ని మోడర్న్గా తీర్చిదిద్దడంలో విజయం సాధించిన మహనీయుడు పివి నరసింహారావు. పివి నరసింహారావు గారిని కాంగ్రెస్ పార్టీ మర్చిపోయిందని,
సముచిత స్థానం కలిగించలేదని చివరికి ఆయన డెడ్ బాడీని కూడా ఢిల్లీలో ఖననం చేయకుండా నిర్వహించాలని చెప్పి విమర్శించి కేసీఆర్ టీవీ మన టీవీ తెలుగు తేజమని తెలుగు జాతి గర్వించదగ్గ బిడ్డ అని చెప్పి ఏదైతే చెప్పిందో ఇవాళ వారి వర్ధంతి సభకి టీఆర్ఎస్ పార్టీ కనీసం నివాళులు అర్పించకపోవడం అంటే ఎంత గౌరవం ఉందో టీవీ పట్ల దీన్ని బట్టి మనకు అర్థం కాదు. ఆనాడు తెలంగాణ ప్రజలలో టీవీ గారికి ఉండే పలుకుబడి, టీవీ గారికి ఉన్నటువంటి హోదాని, వారి పట్ల ఉన్నటువంటి మమకారాన్ని సొమ్ము చేసుకోవడానికి కేసీఆర్ మాట్లాడింది తప్ప నిజమైన గౌరవం లేదనడానికి ఇవాళ సజీవ సాక్షి. ఏది ఏమైనప్పటికీ కూడా దేశమే గర్వించదగ్గ బిడ్డ, తెలుగు ప్రజలు గౌరవంగా గల్లగిరేసి చెప్పుకునే బిడ్డ శ్రీనివాసరావు గారు. వారికి భారతీయ జనతా పార్టీ పక్షాన ఘనమైన నివాళులు అర్పిస్తారు. వారు అనేక రకాల మార్గదర్శనాలు, బహుభాషా కోవిదలు అని చెప్పుకునే మా అనంకొండ పార్లమెంట్లో వారు పోటీ చేసినప్పుడు అష్టభాష అంటే 8 భాషలలో చెప్పగలిగేటువంటి, అనర్గళంగా మాట్లాడేటువంటి మహామేధావి. ఈ దేశంలో అనేక మంది రాజకీయవేత్తలకి ఒక దిశని అందించిన మహనీయుడు శ్రీనివాసరావు గారు. వారి ఆశయాన్ని మరొకసారి స్మరించుకుని రాబోయే తరాలకు అందించడమే నిజమైన నివాళిగా భావిస్తూ వారిని స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తాం. కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం రాజారెడ్డి గార్డెన్స్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి శాసనసభ్యులు కాటపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ, కామారెడ్డి బీజేపీ కార్యకర్తల కష్టం నియోజకవర్గ ప్రజల భిక్ష ఈ ఎమ్మెల్యే పదవి అని, పార్టీ కోసం నిస్వార్థంగా గత 5 ఏళ్ల నుండి పనిచేసిన ప్రతి కార్యకర్తకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉందాం, ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చుదామని పిలుపునిచ్చారు. ప్రజల వద్దకు వెళ్లి పాలన చేసి కామారెడ్డి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుదామని అన్నారు. అది వాళ్ళిద్దరికి రాకుంటే 119లో మనం 50,000 మెజార్టీతో గెలిచినా కాదు, 60-70 ఎక్స్పెక్ట్ చేసి పని చేసినా కానీ వీళ్ళ చుట్టూ అది మనకు 7-8కి వచ్చింది. ఖచ్చితంగా హయ్యెస్ట్ మెజారిటీతో గెలవాలనే టాస్క్ మీద పనిచేసినాం. కానీ వీళ్ళిద్దరు వస్తారనేది తర్వాత తెలిసింది. అయినా గెలుస్తున్నామనే నమ్మకం ఏంటి అంటే మనం అంత పెద్ద పని గట్టిగా చేసుకుంటూ కూర్చున్నాం కాబట్టి వీళ్ళతోనైనా గెలవగలుగుతామనే నమ్మకం మనకుండే. నాకే కాదు నమ్మకం ఉన్నది, ప్రతి ఒక్కరి ముఖంలో ఖచ్చితంగా గెలుస్తామనే నమ్మకం ఉంటుండే. మీరు వచ్చి నాతో మాట్లాడేటప్పుడైనా మీ ఊర్లో నేను వచ్చి పర్యటన చేసిన నేను మీ ముఖాలే చూస్తుంటే, ఎందుకు చూస్తుండని మీరు అనుకుందరు కానీ మీ ముఖంలో గెలుస్తామనే నమ్మకం ఉందా, లేకుంటే వాడు బెదిరిస్తుండే, వీడు బెదిరిస్తుండే, వాడు పైసలు ఇస్తుండే, వీడు మంది ఇస్తుండే అనే ఆలోచన గిట్ట ఏమన్నా ఉందా అని చూస్తుండే. అట్లేం లేదు. మీరే ఖర్చు పెట్టి, మీరే ఎదురు తిరిగి, మీరే నడిపించినటువంటి వ్యక్తులు మీరు. ఇటువంటి కార్యకర్తలకు ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. ఈ జన్మలో ఆ రుణం తీర్చుకునే అవకాశం రావాలని కోరుకున్నా ఆ రుణం మాత్రం తీరదనే చెప్తున్నాం. ఎందుకంటే ఏ అవకాశం వచ్చినా మళ్ళీ మీ వల్లనే వస్తుంది కాబట్టి రుణం పెరుగుడే తప్ప తరిగే పరిస్థితి లేదు. కాబట్టి మీ రుణం తీర్చుకునే అవకాశం కూడా అంత స్థాయి అంత ఉన్నా, ఏ స్థాయి అన్నా మీరు పెట్టిన భిక్షే కాబట్టి, మీరు ఇచ్చినటువంటి సహకారమే కాబట్టి, మీ కష్ట ఫలితం కాబట్టి ఆ రుణం తీసుకునే అవకాశం నాకు ఈ జన్మలో రాదు. నేను మీతో ఉండడమే నా అదృష్టమని ఎన్నోసార్లు చెప్పిన, ఇది మనస్ఫూర్తిగా మీ బలమే నా బలం తప్ప వేరే బలమేం లేదు. ఇంత మొండిగా ఉంటాడేంది, ఒక్క సీనియర్ లేడు, ఒక్క ఎక్స్పీరియన్స్ ఉన్నోడు లేడు. ఈ పిల్లల్ని పట్టుకొని తిరిగితే అవుతుందా, వీళ్ళు రాజకీయం తెలని పట్టుకొని తిరిగితే అవుతుందా అనేది ఎంతోమంది అన్నారు. ఇంట్లో కూడా మీరు కొందరిని జైన్ చేసుకుందామే, ఊర్లలో సీనియర్లను, మాజీలను, తాజాలను ఏదో చెప్పారు కానీ ఏది అవసరం లేదని చెప్పినాం. ఎవ్వరు అవసరం లేదన్నాం. ఎందుకంటే రాబోయే ఎలక్షన్లో మీరే వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే జిల్లా పరిషత్ చైర్మన్ దాకా మీరుండే పరిస్థితికి రావాలనేది నా ఆలోచన. కాబట్టి నేను ఎవరికి ఆ అవకాశం ఇవ్వద్దన్న. అన్న ఇవాళ ఒక్క పెట్రోల్కి కూడా ఆశపడని మీరు, రేపు పొద్దున అవసరం పడితే మీరు వ్యవసాయం చేసుకొని, మీరు మీ వృత్తి చేసుకొని, మీరు మీ కూలీ చేసుకొని అందులకెళ్ళో 100 రూపాయలు ప్రజలకు పెడతారు తప్ప ప్రజల జేబు నుంచి మీరు మాత్రం తీసుకోరు. అదొక్కటే నమ్మకం నాకు.
ఆ నమ్మకమే మనలను చచ్చిపోయే వరకు మనల్లా ఇట్లనే భారతీయ జనతా పార్టీ ఖాతాలోని కామారెడ్డి నియోజకవర్గం ఉండాలా. నేను పోయినా మీరు పోయినా మీ మునిమన్మన్లు వచ్చినా ఈ కామారెడ్డి నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ ఖాతాలనే ఉండేటట్టు మనం పనిచేయాలా. మనం పెడితేనే అది అవుతుంది అని చెప్తున్నాం. శ్యాంప్రసాద్ ఆదిలాబాద్లో సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసులో కీలక వివరాలు ఈరోజు స్థానిక మావల పోలీస్ స్టేషన్ నందు ఆదిలాబాద్ డీఎస్పీ వి ఉపేంద్ర పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఇందులో వంశీ అనే యువకుడికి తీవ్ర గాయాలు. దీంట్లో ఆరుగురు కేసు అయింది, నలుగురిని అరెస్ట్ చేశాను. నేనేంటంటే ఈ ఆదిలాబాద్ మావల కౌన్సిలర్ రఘుపతికి ఒక కూతురుంది. ఆ కూతురుతోని ఈ మావలకు బయట సౌండ్ చేయకండి. వంశీ అనే మాల కులస్తులతో ఫ్రెండ్షిప్ ఉన్నది. అది ప్రేమ వ్యవహారం కూడా జరిగింది. అది తెలుసుకున్న రఘుపతి 2 సంవత్సరాల క్రితము తన ఫామ్ హౌస్ తీసుకుపోయి మళ్ళీ ఒకసారి అతని కూతురుతో కనుక ప్రేమ వ్యవహారం నడిపిస్తే చంపేస్తానని బెదిరించేసి పంపించిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో తరచుగా మాట్లాడుకోవడం వ్యవహారం జరుగుతుందని తెలిసి ఎలాగైనా చంపాలని చెప్పేసి ప్లాన్ చేసింది. ఇక్కడ మేనం చౌహాన్ రవి అనే వ్యక్తి ఇక్కడ కేర్కే కాలేజ్ ఉంటాడు. ఇతను గతంలో జైనత్ పోలీస్ స్టేషన్లో సోయాబీన్ లోడ్ ఉన్న లారీని తీసుకెళ్ళి సోయాబీన్ అమ్ముకొని పరారైపోయినా అప్పుడు అతని మీద దొంగతనం కేసు బుక్ అయిపోయింది. ఆ తర్వాత కూడా హైదరాబాద్ పోలీస్ స్టేషన్ కూడా ఒక లారీ దొంగతనం కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ రవి అతని ఫ్రెండ్ అశోక్ ఇద్దరు కలిసి అప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రచారంలో పాల్గొన్నప్పుడు ఈ రవి యొక్క ఫ్రెండ్ ముష్కం రఘుపతి ఫ్రెండ్ అతను రఘుపతి అడిగినట్ట రవిని, ఇన్ని రోజులు ఎక్కడికి పోయినా అంటే నేను ఇట్లా దొంగతనం కేసులో హైదరాబాద్ పోలీసు నుంచి జైలుకి వెళ్ళాను అంటే మనది కూడా ఒక పని ఉన్నది, ఒకరిని చంపాలా, జీవితంలో బుద్ధి చంపితే నాకు ఎటువంటి అనుమానం రాదు నా మీద అని చెప్పేసి మాట్లాడడానికి 15 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఒప్పందం చేసుకున్న తర్వాత ఇదే విషయాన్ని రవి అశోక్ని చెప్తే అశోక్ కూడా నాకు చాలా అప్పులు ఉన్నాయి, నేను కూడా చేద్దామని చెప్పేసి అతనికి 5 లక్షలు ఇస్తా అని చెప్పి వీళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు 28 నాడు నవంబర్ 28 నాడు రఘుపతి వాళ్ళ ఆఫీస్కి పోతుంది. రవి అశోక్ ఇద్దరు ఆఫీస్కి పోతే ఆఫీస్ ముందు నుంచి వెళ్ళి వంశీ అనే పిల్లోడు స్కూటీ మీద వస్తుంటే వీడినే మనం చంపాల్సింది, వీడినే చంపాలని చెప్పేసి చెప్పి ఆ తర్వాత మరి వాళ్ళ ఇల్లు కూడా చూపించేవాడిని అంటే ఒకరోజు రఘుపతి తన క్రెటా కార్లో వీళ్ళిద్దరు ఎక్కించుకొని ఆ వంశీ వాళ్ళ ఇల్లు కూడా చూపించిన తర్వాత బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్లూరు గ్రామ సమీపంలో 44 హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు అక్కడికక్కడే మృతి. ఆడంబరానికి వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణం, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఎద్దేవా. ఘనంగా పివి నరసింహారావు 19వ వర్ధంతి వేడుకలు, మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర హాజరు. కామారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, పాల్గొన్న కామారెడ్డి శాసనసభ్యులు కాటపల్లి వెంకటరమణారెడ్డి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి.